ఈరోజు అంటే నిజంగా నాకు నిన్నటి జరిగినటువంటి ఆ విషయంలో ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా మాట్లాడింది ఏమి వ్యక్తిగత పరిచయం ఏమీ లేదు, కానీ ఆయన గురించి చాలా తెలుసు నాకు. ఆయన గురించి చాలా చాలా వినటమే కాదు, చాలా చూశాను కూడా. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సి వస్తే ఆయన ఒక క్రిస్టియన్ అపాలజిటిక్ అండి. ఆయన నిజంగా ఒక అపాలజిస్ట్. ఆయన క్రిస్టియన్ అపాలజిస్ట్ అంటే క్రీస్తు పైన, క్రైస్తవ్యం పైన, బైబిల్ పైన అవతల వారు ఏ నిందలు వేసినా, ఏ బురద చల్లినా వెంటనే దాన్ని తర్కబద్ధంగా బైబిల్ రైట్ అని చూపిస్తూ ఒకవైపు అవతల వారి విశ్వాసాన్ని చక్కగా వారు నమ్ముతున్న గ్రంథాల్లో ఉన్న విషయాలనే ఎత్తి ఏమండి వ్యక్తిగతంగా ఆయన టార్గెట్గా మాట్లాడు. ఎప్పుడు కూడా మీరు చూడరు, ఇప్పటికే ఉంటాయి కదా, వ్యక్తిగతమైన దూషణలకు, వ్యక్తిగతమైనటువంటి కోపాలకు, ఆవేశాలకు పోకుండా కేవలం ఒక విషయంగానే, ఒక సబ్జెక్టు పరంగానే గ్రంథాలలో పరిధిలో ఉండే మాట్లాడేటువంటి ఒక మంచి వ్యక్తి అని తెలుసు. మంచి దేవుడు అతనికి ఇచ్చిన ఒక మంచి వాక్శక్తి బట్టి ఒక అపాలజిస్ట్గా, ఒక మంచి వక్తగా, ఒక మంచి ప్రసంగికుడిగా, అంతేకాదండి తనతో పాటు అనేక మందిని సేవకులుగా నిలబెట్టిన వ్యక్తిగా, అంత మాత్రమే కాకుండా అనేక మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చి, అనేక మందికి అన్నం పెట్టి, విద్యనందించి వాళ్ళు ఒక మంచి ప్రయోజకులుగా మలచిన ఒక మంచి దాతృత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా అని విన్నప్పుడు చాలా అంటే చాలా ఆనందం వేసింది. చాలామంది పోస్టులు పెడుతున్నారు, ప్రవీణ్ అన్న క్రైస్తవ్యాన్ని ఒక ధైర్యం, మతోన్మాదులకు నువ్వంటే భయం, మతోన్మాదుల గుండెల్లో గుబులు పుట్టించి మతోన్మాదులకు నిద్ర లేకుండా ఒక సింహస్వప్నంగా, ఒక భయంగా ఉండి క్రైస్తవ్యానికి అండగా, ఒక ధైర్యంగా నిలబడిన నీవు ఈరోజు లేవు అనేటువంటి ఆ మాట అది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇది అబద్ధమైతే బాగుండు అని చాలామంది ఆ పోస్టులు పెడుతున్నప్పుడు నిజంగానే చాలా బాధేసింది, చాలా వేదన. నిన్న మధ్యాహ్నం ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసంతా చాలా వేదనతో ఉంది. చాలా దాని గురించి రాత్రంతా కూడా అదే విషయం, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది, ఆయన ఏం చేశాడు, ఆయన చేసినారు ఏంటి, దేశానికి ఏమైనా అన్యాయం చేశాడా, పోనీ ఏమంటే ఎదుటి వారు ఏమైనా దోచుకున్నారా, ఏం చేశారండి ఆయన. కొంతమంది ఉన్మాదులు దీనిని ఎంత వాళ్ళు ఉత్సాహాన్ని, ఎంత సంతోషపడుతున్నారు అనేది వాళ్ళు పెట్టే కామెంట్స్లలో, అంటే చావును కూడా ఆనందించగలిగే అంత రాక్షసత్వంతో నిండిపోయారా అనిపిస్తుందండి వాళ్ళని చూస్తుంటే. స్వయంగా నాకే పెట్టాడండి ఒకడు, ఆ శివశక్తి అనేటువంటి వాట్సాప్లో శివశక్తి అనే ఒక డీపీ పెట్టుకొని, శివశక్తి డీపీ పెట్టుకొని డైరెక్ట్గా వాడు నాకే నిన్న నైట్ వాయిస్ మెసేజ్ పెట్టాడు, టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఫోన్ చేస్తుంటే గతంలో నేను వాడిని బ్లాక్లో పెట్టాను, వాట్సాప్లో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు, వాయిస్ మెసేజ్లు పెడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, 12 మంది, అందులో ఒకడు పోయాడు, ఇంకా 11 మంది మిగిలారు అంటే లెక్క పెట్టుకుంటున్నారా, తీసేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు మింగుడు పడని ఒక విషయం చెప్తాను, ఏంటంటే మీరు మమ్మల్ని చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు చంపలేరు. మీరు మనుషులు చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటం అది మీ వల్ల అవ్వదు. క్రైస్తవ్యం అనేది లేకుండా చేయటం అనేది అది నెవర్. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట గతింపదు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు చంపేస్తే అయిపోద్ది అందుకుంది మతం, అంతే కదా. అక్కడి నుంచి వచ్చాం మనం. యేసుక్రీస్తు చంపితే మతం, ఆ యేసుక్రీస్తుని చంపేస్తే ఇంకేం ఉండదు అనుకున్నారు. యేసుని చంపేశారు, కానీ ఒక్క యేసుక్రీస్తుని చంపారు. ఆ ఒక్క యేసుక్రీస్తు కార్చిన రక్తపు బొట్టులో నుంచి, ఆయన కార్చిన రక్తంలో నుంచి ఈరోజు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొని వస్తూనే ఉన్నారండి. ఇంకా
ఒక్క యేసును చంపారేమో మీరు మీ మతంతో, మీ ఉన్మాదంతో. ఒక్క క్రీస్తును చంపితే ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చేశారు. ఒకవేళ మీరు ఒక ప్రగడాల ప్రవీణ్ గారిని, అది చావా లేదా యాక్సిడెంట్, ప్రమాదమా, హత్యన, అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఒకవేళ హత్య అనుకుంటే, ఎవరో వెనకుండి చంపారని అనుకుంటే, ఎవరో కాదండి, ఉన్మాదులే. అందులో చంపితే ఖచ్చితంగా ఉన్మాదులే చంపుతారు. ఎందుకంటే ఆల్రెడీ పాపం 1 month క్రితమే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయట, మెసేజ్లు పంపించేశారట, ఆయన ఫేస్బుక్లో కూడా ఆయన పోస్ట్ చేసేసారట. ఒకవేళ అదే నిజమైతే ఆయనను ఒక్కరిని మీరు చంపటం వలన క్రైస్తవ్యానికి ఏదో జరిగిపోతే మీరు అనుకుంటున్నారా? ఒకానొక సమయంలో బైబిల్లో యాకోబును చంపేశారు. యాకోబు కంటే ముందు స్టెఫెను చంపేశారు. స్టెఫెను చంపేశారండి. ఎలా చంపేశారు? చంపింది ఎవరు తెలుసా? మతమే. స్టెఫెను చావుకు కారణం కూడా మతం. క్రీస్తు చావు వెనకాల ఉన్నది ఎవరు? మతం. స్టెఫెను చావుకు వెనకాల ఉన్నది ఎవరు? మతం. యూదా మతం భరించలేకపోతుంది. ఎందుకు? క్రైస్తవ్యంలో మనిషికి విలువ ఉంటుంది. క్రైస్తవ్యంలో మనిషిని మనిషిగా చూస్తారు. మనిషిలో దేవుని చూసే స్వభావం క్రైస్తవ్యం లక్షణం. అది ఎక్కడా లేదు. అందుకు వాళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇది క్రైస్తవ్యం అన్నా, క్రీస్తన్నా, బైబిల్ అన్నా ఎందుకు మీకు భయం? ఎందుకు భయం? మతములో ఉన్నారు గనక భయం. ఒక్కసారి ఆ మతం అనే కళ్ళద్దాలు తీసేయండి. మతం అనే మత్తులో నుంచి బయటికి రండి. నీకు మనిషి కనపడతాడు, మానవత్వం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, క్షమాపణ కనబడుతుంది, జాలి కనబడుతుంది, దయ కనిపిస్తుంది నీకు. కానీ ఇవి ఏవి లేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అని అంటే మీరు మతం అనేటువంటి ఒక భయంకరమైన మత్తులో మీరు ఉండిపోయారని అర్థం. ఈరోజు క్రైస్తవుల పక్షాన ఒక గట్టి స్వరం చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ఏ స్ట్రాంగ్ క్రిస్టియన్ వాయిస్ అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. నిజం. ఆయన చనిపోయాడా? చంపబడ్డాడా? ఒకవేళ చనిపోతే పరదేశకు వెళ్ళిపోయాడు అనుకుందాం, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. చంపబడితే హతసాక్షుల జాబితాలోనికి వెళ్ళిపోతాడు. ఒకవేళ అతి దారుణంగా చంపబడ్డాడు కదా అని ఆయన చావును, ఆయన మరణాన్ని చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వెక్కడ కూడా నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. నిజమే, ఆ కుటుంబాన్ని మనం ఎవరూ ఓదార్చలేము. ఒక భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక భార్యగా ఉంది ఈరోజు. తండ్రిని పోగొట్టుకున్న పిల్లలుగా ఉన్నారు ఈరోజు. ఒక అన్నను పోగొట్టుకున్న తమ్ముడుగా ఉన్నారు. కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిగా ఉన్నారు. ఇలా వీళ్ళందరి బాధ మనం ఎవ్వరము తెచ్చలేము. వాళ్ళందరికీ ఓదార్పు, వాళ్ళందరికీ ఆదరణ దేవుని మాట. కానీ ఈ రోజున్న సంఘాలకు, ఆ రోజు పెర్గము సంఘానికి ఏ మాట అయితే యోహాను గారు రాశారో, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణ వార్తను విన్న 2 తెలుగు రాష్ట్రాలే కాక దేశంలో ఉన్న ఇతర దేశాలలో ఉన్న అన్ని సంఘాల వారికి ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా ఈ మాటని నేను మీ ముందు పెడుతున్నాను. ఈ మాట నేను మీ ముందు పెడుతున్నాను. ఆ మాటే మరలా ఒక్కసారి మనం చదువుకుందామా? ఆ మాట మరలా ఒక్కసారి చదువుకుందామా? అంతిపనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టావు. ఇంకా క్రీస్తు పట్ల, వాక్యం పట్ల, దేవుని పట్ల ఇంకా బలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్ప క్రైస్తవ్యమాను ఇక్కడ బలహీన పడిపోకూడదు. ఇక్కడ నువ్వు ఇంకా అలాంటి వారు ఇంకెందరో రావాలి ముందుకు సేవలోనికి, క్రీస్తు పక్షాన మాట్లాడడానికి, బైబిల్ పక్షాన మాట్లాడడానికి, క్రైస్తవ్యం తరపున స్వరాన్ని వినిపించడానికి. అవసరమైతే ఆస్తులే కాదు, ఆరోగ్యాలే కాదు, అవసరమైతే ప్రాణాలైన పోగొట్టుకోవడానికి మేము సిద్ధం అన్న వాళ్ళు ఈరోజు క్రీస్తు సంఘాలకు అవసరమైన వారు.